నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తిరుపతిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. శ్రీవాణి ట్రస్టును టీటీడీ పారదర్శకంగా నిర్వహిస్తోంది. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా నిజ నిర్ధారణ కమిటీ సమగ్ర నివేదిక. శ్రీకాళహస్తిలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర, ప్రజలకు అవగాహన. లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులు అందజేసిన బీజేపీ నాయకులు. వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును రైతులకు ప్రభుత్వం అందజేయాలి. చిత్తూరులో రైతు సేవా సంఘం నాయకుల డిమాండ్. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని యాదవ కురబ సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో ప్రకటించారు. తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఎంజీఎం గ్రాండ్ హాల్లో జరిగిన యాదవ కురబ ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. యాదవ కురబ సామాజిక వర్గాలను గతంలో అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే పరిగణించాయి తప్ప రాజ్యాంగపరమైన పదవులు ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చలువతో యాదవ కురబలకు న్యాయం జరిగిందన్నారు. మేయర్ పదవితో పాటు చిన్నగంగమ్మ, పెద్దగంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్లు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పదవులను యాదవులకే అవకాశం కల్పించారని తెలిపారు. 9 మందికి కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం కల్పించారని అన్నారు. బీసీలకు న్యాయం చేసిన బీపీ మండల్ విగ్రహాన్ని, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసిన ఘనత భూమనకే దక్కిందని అన్నారు. నగర రోడ్లకు యాదవ కురబ సామాజిక వర్గాలకు చెందిన వీర నరసింగరాయలు, గట్టు దేవరాయలు, కనకదాసు పేర్లను పెట్టారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ బీసీల పార్టీ అని ప్రశంసించారు. యాదవ కురబలు ఏకమై ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని, భూమన అభినయ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ బూనారు. రోజుల కిందట అవతల ప్రత్యర్థి వర్గంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి ఒక సంఘటనను మాత్రం నేను ఉదాహరించదలిచాను. దాదాపుగా 20 ఏళ్లుగా ఆ పార్టీకి మేము కష్టపడుతూనే ఉన్నాము. ఎప్పుడో 2007 సంవత్సరంలో మాత్రమే ఒక పదవిని ఇచ్చినట్టుగా ఇచ్చి, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మా పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకుండా ఉండిపోయారన్న ఓ వీడియో తిరుపతి రాజకీయాలని చాలా కుదిపేస్తుంది. కానీ ఈ వైపున అధికార పక్షం వైపున ఒక్కసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతిలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 9 స్థానాలను యాదవులకే కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోతారు. మొదటి మహిళగా 800 సంవత్సరాల తర్వాత తిరుపతి రాజ్యపాలన చేసేటటువంటి అదృష్టం దక్కింది కూడా మా శిరీషకే. ఇప్పటికి కూడా మనల్ని మార్గదర్శకంగా మనకి ముందుకు నడిపిస్తుంది భగవద్గీత. మన జగన్ సార్ కూడా ధర్మ పదాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. శ్రీకృష్ణ వంశస్థులమైన మనం కూడా భగవంతుడు చెప్పినట్టు ధర్మాన్ని అనుసరిద్దాం. మన జగన్ సార్ని మరోసారి మన నాయకుడిగా బలపరుద్దాం. అలాగే తిరుపతికి మన యువ నాయకుడైన అభినయ్ రెడ్డిని మన ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం. అలాగే అభినయ్ గారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మన అందరం కూడా ఏకతాటిపై వచ్చి పని చేయాలని. టీటీడీలో ఎఫ్ఎంఎస్ మరియు హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ఎఫ్ఎంఎస్ విభాగంలోనూ హెల్త్ విభాగంలోనూ టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో 45 సంవత్సరాల లోపు ఉన్న కార్మికులను తీసుకోవాలని, 30% మహిళలను, 70% మగవారిని తీసుకోవాలని, సూపర్వైజర్లకు శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్నవారిని విధుల్లోనికి తీసుకోవాలని కొత్త నిబంధనలు పెట్టడం తప్పుబట్టారు. కార్మిక చట్టాలకు భిన్నంగా కార్మికులను తొలగించడానికి కొత్త నిబంధనలు ఎలా పెడతారని ప్రశ్నించారు. జీతాలను పెంచి మరొక పక్క కార్మికులను తొలగించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పనిచేస్తున్న కార్మికులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ రేపు జరిగే పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధన తొలగించడానికి నిర్ణయాలు చేయాలని, కార్మికులు పొట్టగొట్టే కొత్త టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి బుజ్జి, ఆర్ లక్ష్మి, ఎండి శ్రీనివాసులు, ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కార్మికులు తొలగించడం కోసం కొత్త నిబంధనలు పెట్టారు. ఆ కొత్త నిబంధనలు తొలగించకపోతే పనిచేస్తున్న 6,000 మంది కార్మికులు ఇంటికి పోవడం తప్ప ఇంకొక మార్గం లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం చేస్తుంది. కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఈవేళ టీటీడీ పరిపాలనా భవనం వద్ద
ఎఫ్ఎంఎస్ కార్మికులు, హెల్త్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని మాత్రమే తీసుకుంటాము. ఆ పైన ఉన్న కార్మికులను విధుల్లోకి తీసుకోమని చెప్పి నిబంధన పెట్టారు. 30% మంది మహిళల్ని, 70% మంది మగవారిని తీసుకోవాలని, శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని సూపర్వైజర్గా తీసుకోవాలని చెప్పి ఈ రకమైనటువంటి కండిషన్స్తో పెట్టి కార్మికుల్ని ఇంటికి పంపించేటువంటి కుట్ర చేస్తున్నారు టీటీడీ యాజమాన్యం. ఇది సరైనటువంటి కాదని చెప్పి గతంలో ఈవో గారికి వినతి పత్రం ఇచ్చాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. చైర్మన్ గారు స్పందించి ఏ ఒక్కరిని తొలగించమో, కొత్త నిబంధనలు రద్దు చేస్తామని చెప్పినారు. ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, హెల్త్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది ఈరోజు వీధులు పాలు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు తీసుకునింది. 2021 సంవత్సరంలో ఇదే ఏడీ బిల్డింగ్ ముందు 14 రోజుల పాటు రేయింబవళ్ళు పోరాటం చేసి తమ న్యాయమైన హక్కులు సాధించడం కోసం వేతనాలు పెంచాలని చెప్పి పోరాటం చేస్తే నిన్న లేక మొన్న 2 నెలలకు ముందే 5,000 రూపాయలు వేతనం పెంచారు. అయితే పెంచిన వేతనం ఈ కార్మికులకు ఇవ్వడం ఇష్టం లేక ఈ కార్మికులకు ఎందుకు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు దుర్బుద్ధితో ఈ కార్మికులందరినీ ఒక పక్క జీతం పెంచామని చెప్తూ మరో పక్క అందరినీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న ఎన్నికల్లో అధిక స్థానాలు తెలుగుదేశం, జనసేన పార్టీలు కైవసం చేసుకుంటాయని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ జోస్యం చెప్పారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు సిద్ధమని ఫ్లెక్సీ బోర్డులు పెడుతున్నారని, ఇది గెలవడానికి కాదని ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని, అలాగే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచిందని విమర్శించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు అధికంగా పెంచారని, దీంతో ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలిపారు. మద్యం ద్వారా వచ్చే నిధులు జగన్ ఇంటికి చేరుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే రానున్న కాలంలో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోవడం ఖాయం. ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఆయన చెప్తా ఉన్నాడు సిద్ధమని. దేనికి సిద్ధం? ఓడిపోయేదానికి ఆయన సిద్ధమని ఈరోజు తెలుస్తూ ఉంది. కాబట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నా, లేక ఏ విధంగా మభ్య పెట్టాలనో ప్రజల్ని ఈరోజు మభ్య పెడతా ఉన్నా, ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. మొత్తం అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కైవసం చేసుకోబోతా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, బీసీలకు చేస్తున్న అన్యాయంపై పోరుకు సిద్ధపడే బీసీ కులాలు అన్నీ కలిసి పనిచేసిన బీసీ సంఘాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే మద్దతు తెలపాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్ రోడ్ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఓ ఫంక్షన్ హాల్లో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ కులాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గంలో గల బీసీ కుల సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ బీసీ అనుబంధ విభాగాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో బీసీల ప్రధాన డిమాండ్లు, ఈ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, బీసీలకు చేస్తున్న అన్యాయంపై, వైసీపీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడే బీసీ కులాలు అన్ని పార్టీలు కలిసి పనిచేసిన బీసీ సంఘాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే పనిచేస్తామని తెలియజేశారు. మేమందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు, రన్నింగ్లో ఉన్నటువంటి కులాలందరూ కూడా భగవంతుడి సన్నిధిలో మేము తిరుపతిలో బీసీలో అని చెప్పుకునేదానికే పనికొస్తున్నాం తప్ప మా పిల్లల భవిష్యత్తు కోసం మేమందరూ అడిగంటిపోతున్నాం. అందుకోసం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలు ఏకతాటిపైకి రావాలని చెప్పేసి అందరికీ 2 రోజుల నుంచి మాట్లాడుకొని ఫస్ట్ మీటింగ్ 30 మందితో పెట్టుకున్నాం. ఈరోజు 300 మందితో కేబీఆర్ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో 3000 మందితో పెట్టుకుంటున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో 6000 మందితో పెట్టుకుంటున్నాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి అడుగంటిపోయినటువంటి కులాలందరూ కూడా ఒకే ట్రైన్ ఎక్కాలనే ఉద్దేశంతో మేమందరూ ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం. దాని ఈరోజు బీసీల ఐక్యత వర్ధిల్లాలని ఈ తిరుపతిలోని శివజ్యోతి నగర్లో కేబీఆర్ గెస్ట్ హౌస్లో కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం. అందుకోసం అన్ని కులాల వారిగా వారి కులాలకు సంబంధించిన విధంగా వారి కులాలకు సంబంధించిన అందరూ కూడా సంఘాలతో సహా, కుల సంఘాలతో సహా అందరూ కలిసి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఈ కుల సంఘ నాయకుల్ని అందరినీ కలుపుకొని రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. గంధమనేని శివయ్య భవన్లో మీడియా సమావేశంలో కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం పూర్తి కాకుండానే మోదీ ప్రారంభించారని అన్నారు. రామనామ జపంతో మొదలుపెట్టి మోదీ జపంతో ముగించారని విమర్శించారు. భక్తిని అడ్డం పెట్టుకుని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. మోదీ నిరంకుశ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నరేంద్ర మోదీ దత్తపుత్రుడు ఏపీ సీఎం జగన్ అని, నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం జైలు బట్టే జగన్ ఉంటారని, జగన్కు వేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్లేనని అన్నారు. మోదీకి భజన చేసే జగన్ రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్నారని అన్నారు. జగన్ అన్న వదిలిన బాణం బూమరాంగై జగన్ గుండెకే గుచ్చుకుంటోందని అన్నారు. తన కుటుంబాన్ని ప్రతిపక్షాలు చీలుస్తున్నారని జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. చంద్రబాబు అనిశ్చితికి మారుపేరని అన్నారు. టీటీడీ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ తీసుకోకుంటే తిరుమలలో ఆందోళన చేస్తామని అన్నారు. ఒక సమ్మేళనం లాగా గెట్ టుగెదర్ లాగా పెట్టడంతో ఇవాళ రావటం జరిగింది. ఈ సందర్భంగా మా సిపిఐ ఆఫీస్, ఇది పోరాటాల ఆఫీస్, ఇది ఇక్కడ తిరుపతిలో అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగింది. ఇది మన గంధంనేని శివయ్య గారు కానీ, లేకపోతే కృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది. అలాగే బాలాజీ తిరుపతి మందిరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందినటువంటి మందిరం, పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒకవైపు, మరోవైపు ఆ పుణ్యక్షేత్రం దానిలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి పుణ్య కార్యాలే జరపాలి తప్పితే చెడు కార్యాలు జరపొద్దని పోరాటం చేసే కమ్యూనిస్టులుగా మేము ఆ విధంగా ఉన్నాం. ఈ దశలో ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడికి రావటం, మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే ఏదో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కాదు, కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా. ఆఖరిగా ఈ నియంత్రిత ప్రభుత్వాలు పోవాలా. అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశాం. ప్రతి సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివ్గా ఉండి పోరాటం చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు సాంబశివరావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డే కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు బీజేపీని కూడా ఓడించడానికి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసినంత ద్రోహం ఏది చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతిలోని బీజేపీ నాయకులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో వీక్షించారు. ప్రధానమంత్రి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, 82వ బూత్ అధ్యక్షుడు బాబు, 83వ బూత్ అధ్యక్షుడు ప్రసాద్, 84వ బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85వ బూత్ అధ్యక్షులు రమణ, 86వ బూత్ అధ్యక్షుడు చంద్ర, గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక మంచి విషయాలు మనకి తెలియజేశారు. ముఖ్యంగా మన భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం రామ జపంతో ఎలా ఉండిందో, మన భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక ఆలయాల్లో, స్థానికంగా అన్ని చోట్ల పరిశుభ్రత కార్యక్రమం స్వచ్ఛ భారత్ కూడా చేపట్టారు. అందరికీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే క్రీడలను మనం ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. క్రీడా పోటీలు పెట్టి పిల్లలలో మంచి క్రీడా స్ఫూర్తిని తెలియజేశారు. అలాగే అవయవ దానం మీద ప్రజల్లో అవగాహన వచ్చిన దానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సంతోషపడ్డారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్లేనని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తిరుపతి రామతులసి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో పిసిసి అధ్యక్షురాలు షర్మిల సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 2014లో మోదీ ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, అదే మోదీ సభలో చంద్రబాబు కూడా 15 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారని, అందుకు మోదీ అంగీకరించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో మాట తప్పిన మోదీ కేడీగా నిలిచిపోయారని విమర్శించారు. బీజేపీ పార్టీలో వాళ్ళందరూ కేడీలేనని అన్నారు. సమైక్యాంధ్ర కోసం తిరుపతి వాసి మునికోటి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ అనేమో 3 రాజధానుల సినిమా చూపించి ఏ రాజధాని లేకుండా చేశారన్నారు. వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా మొత్తం మోదీకి బానిసలేనని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ వైకాపా తేదేపాలను తొక్కిపెట్టి పాలన సాగిస్తోందని అన్నారు. అందరూ కలిసి పోలవరం ప్రాజెక్టును తొక్కిపెట్టారని వైఫల్యాలను ఎండకట్టారని అన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప జగన్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం వంటి అనేక హామీలు ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి విఫలమైన జగన్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజల్లోకి ఈ విషయాలన్నింటినీ తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని, ప్రతి కార్యకర్త ఒక సైన్యం కావాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్లేనని అన్నారు. వైసీపీ పార్టీకి తన కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశారని, అయినా కృతజ్ఞత లేకుండా తనపై అనేక రకాలుగా దాడులు చేస్తున్నారని, అయినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ రెడ్డి షర్మిలాకు కండువా కప్పి నాగలి బహుకరించారు. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ భగవంతుడే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని అన్నారు. కోడికత్తి కేసు ఒక బూటకమని, అన్యాయంగా దళితుడైన సీనును కోడికత్తి కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. దళితులకు ఉద్యోగాలు, వారి పిల్లలకు చదువులకు ప్రోత్సాహం లేదన్నారు. నేడు రాష్ట్రంలో ఉన్న దళితులు షర్మిలమ్మ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మించిన సమయస్ఫూర్తి షర్మిలకు ఉందని, చంద్రబాబుకు ఒక్క ఓటు కూడా వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. చంద్రబాబు నిరుపేదల ద్రోహిగా, నిరుద్యోగుల ద్రోహిగా మిగిలాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలో తాడేపల్లిలోని సీఎం కుర్చీలో షర్మిలమ్మ కూర్చుంటారని చింతామోహన్ జోస్యం చెప్పారు. మరి నేను చెప్తున్నాను, ఆయన అరెస్ట్ చేసింది కాంగ్రెస్ కాదు, సోనియా గాంధీ కాదు. జయలలితని ఎవరు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా. మరి లల్లు ప్రసాద్ని ఎవరు అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా. లల్లు ప్రసాద్ ఏం పెద్ద పాపం చేయలా, చేసింది ఒక్కటే ఒక చిన్న పాపం. మారుతి కారు 800 కొన్నాడు ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించాల, కేసు కట్టారు, జైల్లో పెట్టారు. జైలలిత నాకు బాగా తెలుసు, ఆ అమ్మను కూడా జైల్లో పెట్టారు, అట్లాగే పోయింది. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చాలా గొప్పగా చూసింది, ప్రేమగా చూసింది. ఎప్పుడు కుటుంబం నేను అడిగేవాడిని, ఏమమ్మా ఆయన పైన అంత ప్రేమ, మేమేం చేశామంటే నవ్వేది. మరి ఇది పొరపాటు, నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అంటే. తిరుమలలో శ్రీ విశాఖ శారదాపీఠం చేపట్టిన 7 స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేష్ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదాపీఠ స్వామీజీలు వాటిని ఆపాలని, హిందువులకు పవిత్రమైన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన వైకుంఠం తిరుమల టీటీడీగా ఏర్పడి 1933వ సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను తిరుమలకు పంపడం ప్రప్రథమం కావడం బాధాకరమన్నారు. ఈ కమిషనర్ ఎందువలన వస్తున్నారంటే సనాతన ధర్మాలను, హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందాల్సిన కొన్ని పీఠాలు, స్వామీజీలు టీటీడీ నియమ నిబంధనలు పాటించుకుంటా వారికి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ సహాయంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన వ్యాధ్యాలు రావడం బాధాకరమన్నారు. డబ్బే ప్రధానంగా 7 స్టార్ బిల్డింగ్స్ సెలార్ నుండి కట్టి ప్రైవేట్ వ్యక్తులచే వ్యాపారం చేయిస్తూ విరుద్ధంగా కోట్ల రూపాయల డొనేషన్ వసూలు చేస్తూ సంపాదన కోసం టీటీడీ వ్యవస్థనే అక్కడ ఉద్యోగస్తులు తప్పుదోవ పట్టించి కట్టడాలు నిర్మించారని తెలిపారు. ఈ రోజు తిరుమలలో ఏ పని, ఏ వస్తువులు తిరుమలకు చేరాలంటే విజిలెన్స్, పంచాయతీ, హెల్త్ ఇన్ని పర్మిషన్లు కావాలి సామాన్యుడికి. అయితే మరి ఈ స్వామీజీ కట్టే కట్టడాలకు సిమెంట్, ఐరన్, ఇసుక, మిగతా వస్తువులు ఎలా వెళ్లాయి? ఇంతమంది కళ్ళు కప్పి ఈ పీఠం వారు నిర్మించడం తప్పు కాదంటారా అని ప్రశ్నించారు. వీరికి కొంతమంది అధికారులు జరిమానా వేయించామని కోర్టులో వాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయితే ఎవరైనా తప్పు చేస్తే దానికి టీటీడీ అధికారులు వేసే జరిమానా కట్టించుకొని ఏమైనా చేయొచ్చా? దీనికి శాసనం ఉందా? టీటీడీ తెలియజేయాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం, టీటీడీ అర్చక మండలి సనాతన ధర్మాలను, తిరుమల పవిత్రతను కాపాడుకోకపోతే ఇలాంటి స్వామీజీలు తిరుమలలో ఇంకా ఎన్నో తప్పిదాలు చేస్తారు. ఇలాంటి స్వామీజీల వలన హిందూ వ్యవస్థకే చెడ్డ పేరు. హైందవ సిద్ధాంతాలను, సనాతన ధర్మాలను, వీరు చేసే కార్యక్రమాలు భక్తులకు ఆదర్శంగా ఉండాలి. కానీ వారు చేసేది అలా అనిపించడం లేదు. తక్షణమే ఈ అక్రమ భవనాలను తొలగించి టీటీడీ వ్యవస్థని కాపాడాలని కోరారు. అలా జరగని పక్షంలో తిరుమలలో 2 నుండి జరిగే స్వామీజీ కార్యక్రమాలకు వెళ్లే విశాఖ శారదాపీఠం స్వామీజీకి భక్తులతో కలిసి నిరసన సెగలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడినాక చందు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు కందనూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 6 అంతస్తులతో పాటు కింద సెల్లార్ కలిపితే 7 అంతస్తుల భవనం, అంటే ఆకాశమంత ఎత్తైనటువంటి భవన నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? అనుమతులు ఇచ్చుంటే దానికి కాపీలేంటి? అంత అవసరం ఎంత ఏర్పడింది? వీటన్నిటికీ ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం శ్రీవారి భక్తులందరికీ తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఒకటే, ఇక్కడ పూర్తిగా మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పని మాకు అనిపిస్తూ ఉంది. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ పలుకుబడి ఉంది. అధికారులు మొత్తం కూడా అమ్ముడుపోయి ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల్ని ఉల్లంఘించి ఇట్లాంటి అక్రమ కట్టడాలకి సహకరిస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. అఖిల భారత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని కంచిమఠంలో తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వైదిక, నియోగి, మధ్వ, వైష్ణవ, వైకానస, ఐఆర్ బ్రాహ్మణ శాఖల వారందరికీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అనేక మంది బ్రాహ్మణ కుటుంబాల వారు సద్వినియోగం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఫాబ్ మిస్ ఇండియా అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాలలో అనేక మంది వృద్ధ దంపతులకు పాదపూజ చేశారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్రాక్షాయణి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, చిత్రపు హనుమంతరావు, సనత్ కుమార్, హేమలత, రాజ్యలక్ష్మి, అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నారు. అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ సంఘాల సమైక్య చైర్మన్గా, అలాగే ఈరోజు జిల్లాలోని 13 జిల్లాల్లోంచి కూడా ప్రతినిధులు రావటం, సుమారు 17 మందిలో 6 మందికి షష్ఠి పూర్తి, 11 మందికి 70 సంవత్సరాల నాటికి భీమరథ శాంతి ఈరోజు ఉదయం 4 గంటల కాడి నుంచి 8:30 దాకా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఆయుష్ హోమం, గణత హోమాలు నిర్వహించి తదనంతరం సహస్రధారాభిషేకం అయిన తర్వాత వస్త్రాల బహుకరణం అయిన తర్వాత మరి సాంప్రదాయ పద్ధతి ప్రకారం తిరిగి వాళ్ళల్లో వయసుని మరిచిపోయి నూతన ఉత్తేజం రావాలనే ఉద్దేశం ఉంది అని మరి చెప్పిన మరి వేద పండితుల యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు జీలకర్ర బెల్లంతో మొదలయ్యి మరి మంగళసూత్రంతో కూడా ఈరోజు కడతం జరిగింది. అయితే ఇప్పటికీ మరి ఈ 17 సంవత్సరాల్లో మేము షష్ఠి పూర్తి, అలాగే భీమరథ శాంతి, సహస్రచంద్ర దర్శనం కూడా మరి విజయేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం జరుగుతూ ఉంది. 518 మందికి ఈరోజు కార్యక్రమంలో జరగటం అయింది, నిండింది. ఫస్ట్ టైం ప్రప్రదంగా 63 మందికి దంపతులకు చేయటం, అలాగే వివాహాలు కూడా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా ఎఫ్ఓబి ఎంఐఎస్ కార్యవర్గ సభ్యుల ద్వారా సుమారు 1,00,000 పైకులు జరిగింది. సంవత్సరాల నుంచి ఏకదాటిగా చేస్తున్నారు. మరి ఈనాడు పెళ్ళిళ్ళు కావటమే కష్టంగా ఉన్న రోజుల్లో బ్రాహ్మణులకి ప్రత్యేకంగా మరి వీరు వృద్ధ దంపతులందరినీ కూడా ఒక చోటకి చేర్చి 17 మందికి ఈరోజు షష్ఠి పూర్తి, సహస్ర చంద్ర దర్శనం, వివాహ పరిచయ వేదిక నిర్వహించటం చాలా సంతోషించదగ్గవి, గొప్ప విషయం. శేషగిరిరావు గారు ఈ కార్యక్రమాలు చేయటంలో ఎంతో నిబద్ధతతో, ఎంతో తనకున్న పరిచయయుక్తుల యొక్క కృషి ఫలం వలన ఈ పని చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంకా భవిష్యత్తులో ఇలాగే కొనసాగించాలని, మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ యోగా గురువు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యోగా సాధకులకు యోగామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, నేటి సమాజంలో మాంసాహారంపై మక్కువ పెంచుకొని జంక్ ఫుడ్లను అలవాటు చేసుకుని జొమాటో, స్విగ్గీలపై ఆధారపడి శరీరాన్ని గుల్ల చేసుకుంటున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో ఉచితంగా యోగా విద్యను నేర్పిస్తూ ప్రతి ఆదివారం మాంసాహారం బదులు యోగామృతం అంటే వివిధ పోషక విలువలు గల శాకాహారంను ఉచితంగా అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధకులు నడుం కట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత మంచి యోగా సాధకులను గుర్తించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రిటైర్డ్ డిప్యూటీ ఈఓ రామస్వామి టీ-షర్ట్లను బహుకరించారు. అనంతరం వాకర్స్కు మరియు యోగా సాధకులకు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా యోగామృతాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, యోగా గురువు వెంకటేశ్వర్లు, గుత్తా బాలాజీ, రామస్వామి, కృష్ణంరాజు, నరసింహయ్య, చంద్ర, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా ఆదివారం అంటే కేవలము ఒక కల్లార్తో పాయ, మధ్యాహ్నం మటను, రాత్రి చికెను ఇలా మెనూ చేసుకునేస్తుంటారు వారం ముందు నుంచే. ఇలా కాకుండా ఇక్కడికి వచ్చినాక వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులందరూ కలిసి ఆదివారం తెల్లారితో సాత్విక ఆహారం ఎలా తినాలా, అమృతాహారం ఎలా మధ్యాహ్నం భుజించాలా అనే వాటి మీద వీరు ఆ శాకాహారం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వారికి సర్వదా నేను
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ యోగా టీంకి. ముఖ్యంగా యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు గారు ఎప్పటి నుంచో ప్రజల తిరుపతిలో వాకింగ్ చేసి వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ₹1 కూడా తీసుకోకుండా ఆయన ఇలా యోగా సాధననే చేస్తూ ప్రతి ఒక్క ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. శ్రీకాళహస్తిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రచారం ఆదివారం శ్రీకాళహస్తిలోని పివి రోడ్ సచివాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోదీ గ్యారంటీ వాహనాల ద్వారా బిగ్ ఎల్ఈడీ స్క్రీన్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆయుష్మాన్ కార్డ్, కృషక్ సమ్మాన్ నిధి, ఉజ్వల గ్యాస్ యోజన, ముద్రా లోన్, సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధానమంత్రి మాతృబంధన యోజన, సెల్ఫ్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి పట్టణంలో ఒక పండుగలా నిర్వహించబడుతోందని, ఏ కారణం చేత కేంద్ర ప్రభుత్వ ప్రజా పథకాలకు వారి ప్రాంతాలకు మోదీ గ్యారంటీ వాహనాలు చేరుతున్నాయని, ప్రజలు తమకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పొందేందుకు అక్కడికక్కడే నమోదు చేసుకోవచ్చునని అన్నారు. మోదీది గ్యారంటీ వాహనం నుండి ప్రతి ఒక్కరూ వివిధ పథకాలను పొందాలని మరియు ఈ వాహనం ద్వారా దేశ ప్రధాన సేవకుడు ప్రధాని స్వయంగా మీ ఇంటికి ప్రయోజనాలను అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్ర దేశ అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనియాడారు. యాత్ర విజయవంతంగా అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ భారతదేశ ప్రజలకి అట్టడుగు నిరుపేదలకు కూడా చేరే విధంగా నవంబర్ 15, 2023 నుంచి భారతదేశం అంతా కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటటువంటి యాత్రని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టారు. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తెలుసుకొని ఆ పథకాలన్నీ కూడా మీరు వాడుకొని సద్వినియోగం చేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ ఒక వికసిత్ భారత్ సంకల్ప యాత్రను పెట్టారు. ఈ రోజు నుంచి శ్రీకాళహస్తి పట్టణానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రావడం జరిగింది. ఈ రోజు పివి రోడ్ లో ఉన్నటువంటి సచివాలయం దగ్గర శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. రేణిగుంట మండలం గాజులమన్యం హరిజనవాడలో టీడీపీకి సంబంధించిన 25 కుటుంబాలను ఆదివారం రేణిగుంట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రేణిగుంట మండల ఇన్ఛార్జి బియ్యపు పవిత్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, ఇక్కడ మన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేదలకు చేస్తున్న సహాయ సహకారాలు చూసి ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలలో మరలా బియ్యపు మధుసూదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. పార్టీలో చేరిన వారు కృష్ణయ్య, చందెలి బాబు, వెంకటముని, పురుషోత్తం, సుధాకర్, నరేష్, శేఖర్, సుబ్రహ్మణ్యం, మనోహర్, మల్లికార్జున్, ప్రసాద్, కుమార్, యుగంధర్, వినయ్, మురళీకృష్ణ, యోగేంద్ర, ఆదిలక్ష్మి, మునికృష్ణయ్య, మురగయ్య, కుమారి, ప్రియా, రాజేశ్వరి, వసంతమ్మ, శైలజ తదితరులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, గాజులమన్యం సర్పంచ్ గంగారి రమేష్, దయాకర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్కు గ్యారంటీ గ్రామాలలో పర్యటిస్తున్న బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తి రూరల్ మనందరి భవిష్యత్కు గ్యారంటీ బాబు గ్యారంటీతోనేనని, కావున తెలుగుదేశం పార్టీని ఆదరించి బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించుకుందామని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వేడాం పంచాయతీ అబ్బాబట్లపల్లి అరుంధతివాడ గిరిజన కాలనీల్లో పర్యటించారు. బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో తాము పడుతున్న బాధలను వారు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మేనిఫెస్టో గురించి తెలియజేశారు. రాబోయే ఎన్నికలలో శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించాలని రిషితారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన ఆరోపణల మీద తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా నిజ నిర్ధారణ కమిటీ సమగ్ర నివేదిక అందజేసింది. శ్రీవాణి ట్రస్టును టీటీడీ పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసింది. శ్రీవాణి ట్రస్టు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. అదే క్రమంలో తిరుమలలో తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో ఈ దర్శనం టికెట్లను కూడా జారీ చేస్తున్నారు. మొట్టమొదట కోటా లేకుండా టికెట్లు ఇవ్వడంతో 2900 వరకు గరిష్టంగా కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి లేకుండా ఉండడం కోసం ఈ కోటాను తగ్గించి 1000కి పరిమితం చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు 500 తిరుమలలో ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు, ఆఫ్లైన్ ద్వారా ఒక 500 ఇస్తున్నారు. ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 500 టికెట్లలో తిరుమలలో 400, విమానాశ్రయంలో ఇటీవల వరకు 100 టికెట్లు ఆడిచ్చారు. అక్కడ అనుమతి నిరాకరించడంతో దీన్ని కూడా తిరుమలలోనే ఇప్పుడు ఇస్తున్నారు. సో ఈ 500 టికెట్లు ఎలా జారీ అవుతున్నాయి అనే వ్యవస్థను కూడా మేము కమిటీగా పరిశీలించడం జరిగింది. డిజిటల్ పేమెంట్స్ రూపంలోనే దీంట్లో జరుగుతున్నాయి. నేను తిరుమలలో ఉండే కౌంటర్ చూసాం, విమానాశ్రయంలో కౌంటర్ చూసాం. ఆడ 2 ఇది పెట్టారు, ఈ మిషన్ మన కార్డు స్వైపింగ్ మిషన్స్ పెట్టారు. ఒకటి 10,000 రూపాయలకి, ఒకటి 500 రూపాయలకి. 10,000 రూపాయలకి వచ్చి శ్రీవాణి ట్రస్ట్ విరాళం, 500 రూపాయలు వచ్చి బ్రేక్ దర్శనం డబ్బు. దీంట్లో స్వైపింగ్ చేసిన 10,000 రూపాయలకు స్వైపింగ్ చేస్తే నేరుగా అకౌంట్కి వెళ్తుంది, 500 రూపాయలు స్వైపింగ్ చేస్తే నేరుగా అకౌంట్కి వెళ్తుంది. కాబట్టి నగదు నేరుగా ఎక్కడా చేతులు మారలేదు. కాబట్టి రూపాయి కూడా బయట పోయేదానికి అవకాశం లేదు. అట్లా ప్రాథమికమైన అంశ పరిశీలనతోనే మనం తేల్పింది కూడా ఆ విషయం వరకు. ఇక్కడ ఏమైనా ఆస్కారం ఉందా అంటే లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు కూడా పదవుల్లో ఉన్నారు, అత్యున్నత పదవుల్లో ఉన్నారు, దీన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. టీటీడీలో కూడా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, అయినా చేస్తున్నారు. సో రాజకీయ ప్రయోజనాల కోసం దీని మీద రాయేకండి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వేద ఆధ్వర్యంలో వన్యకుల క్షత్రియ చిహ్నం అగ్నికలశం జంబు మహర్షి వీరరుద్ర వన్య ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కులపెద్ద కాశీనాయకర్, చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వన్యకుల క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు సిఆర్ రాజన్, కార్పొరేటర్ శశి, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వన్యకుల క్షత్రియులు ఐక్యంగా పనిచేస్తే ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించవచ్చని వెల్లడించారు. కార్పొరేటర్ శశి మాట్లాడుతూ వన్యకుల విద్యార్థులకు విద్య, పేదలకు తోడ్పాటును అందించేలా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు త్రిమూర్తి, జయకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు తెలవదు అందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క అగ్ని తర్వాత ఈ కత్తితో కలిగిన ఒక గుర్తుని వన్యకుల క్షత్రియులకు ఈ యొక్క సింబల్ అనే విషయం కోసము శశి కార్పొరేటరు, తర్వాత ఇక్కడ ఉండే లోకల్ నాయకులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్కి మా యొక్క నాయకులందరూ, మా యొక్క కాశీనాయకుల గారి అధ్యక్షతన అందరూ కూడా ఇక్కడ ఏకం అవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మా యొక్క ఎమ్మెల్సీ గారు సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కూడా రావడం జరిగింది. ఈయన మామూలుగానే ఇక్కడ చదివిందే కాదు, ఈయన రష్ హాస్పిటల్ అధినేత. ఇతను ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా సర్వీసెస్ కానీ అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఇంకా అన్నగారు ఇంకా చాలా రోజులు కొనసాగించాలని, ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు హాజరైన మా యొక్క వన్యకుల క్షత్రియులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువకులంతా కలిసి కార్యక్రమం చేయడం ఈరోజు అంటే వీళ్ళు అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు, పల్లవరాజు అంతస్తులు అగ్ని నుంచి పుట్టిన వాళ్ళు. అలా ఈరోజు అగ్ని ఆ చిహ్నాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా చిత్తూరులో చాలా అభినందన. చిత్తూరులో ఈ సామాజిక వర్గం మంచి ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఈరోజు బాగా గుర్తింపు కూడా వచ్చింది. ఈరోజు ఇక్కడ డిప్యూటీ మేయర్ అయితే కానీ, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే ఒకే జిల్లాలో ఒకే కమ్యూనిటీకి 2 ఈరోజు రాజ్యసభలను కాకుండా ఒకే కులానికి ఇక్కడ ఎమ్మెల్సీలు ఇవ్వడం అనేది ఇంకొకరు ఎప్పుడు స్వాతంత్రం 77 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఈ కులానికి గుర్తించిన ఘనత ఈరోజు చిత్తూరు జిల్లా ఇక్కడికి ఎమ్మెల్సీలు ఇవ్వడం, అలాగే డిప్యూటీ మేయర్ ఇవ్వడం, అలాగే ఈరోజు మా బోబిదేవి వెంకట గారిని ఫస్ట్ టైం ఈ కులం నుంచి రాజ్యసభ పంపడం అనేది
ఈరోజు మాకు వన్య రేట్లు అందించేది. వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును రైతులకు ప్రభుత్వం అందించాలని రైతు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాడకం రాష్ట్రంలో మరింతగా పెరుగుతోందన్నారు. వ్యవసాయ రంగంలో విద్యుత్ తప్పనిసరి కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా విద్యుత్తుకు చెల్లించే ఖర్చు తగ్గించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సోలార్ సిస్టంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు జయచంద్ర చౌదరి, కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు. అది కట్టేసినప్పుడు పంట నష్టాలు వస్తాయి. మనం ఇప్పుడు లేబర్ని పెడతాము, 20 మందిని పెడతాము, కరెంట్ ఉందని పని చేస్తూ అంటారు. 3 గంటలు ఇస్తాడు, కట్ చేస్తాడు. ఆ లేబర్ మనకి పని లేకపోయినా మన డబ్బు ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. అందువల్ల ఈ సోలార్ వస్తే 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఖర్చు లేకుండా విద్యుత్ వస్తుంది. ఖర్చు లేకుండా విద్యుత్ నికరంగా వచ్చినప్పుడు పంట నష్టాలు లేకుండా చేసుకుపోతాడు రైతు కూడా. ఈ పంటలకు గిట్టుబాటు ధరలు గవర్నమెంట్ కల్పించిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తగ్గించాలంటే ఇప్పుడున్న వాటిలో మంచి మార్గం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటారు. అంటే ఏంటంటే ప్రస్తుతానికి వాడుతున్న థర్మల్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళిపోయి మనం కొత్తగా సోలార్ కానీ, విండ్ కానీ, సౌరశక్తిని వాడుకొని కానీ, విండ్ గాలిమరాల ద్వారా కానీ విద్యుత్తును తయారు చేయడం. దీనికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ 10 సంవత్సరాలలో కనీసం 2,5 లక్షల కోట్లు స్పెండ్ చేస్తారు. ప్లస్ 2 రోజుల క్రితం మన మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 1 కోటి సోలార్ రూఫ్ టాప్లు ఇస్తాము, మన కంట్రీ మొత్తము ప్రతి స్టేట్కి మీరు 30% సబ్సిడీ తీసుకోమన్నారు. మన స్టేటు గత 5 ఏళ్ల నుంచి కానీ 7 సంవత్సరాల నుంచి కానీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ సోలార్ రూఫ్ టాప్ కానీ పిఎం కుసుమ స్కీమ్లో కానీ ఏ యొక్క పథకాన్ని రైతులకి ఇవ్వట్లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు, మనం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మనకి సుమారు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మోటార్లు పంప్ సెట్లు ఉన్నాయి. 20 లక్షల మంది రైతులు పంపులు మోటార్ సెట్ల మీద బతుకుతున్నారు. మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 10,00,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది సబ్సిడీ. ఈ 75లో ఒకసారి కరెంటు 4 అవర్స్ ఒక డే 24 అవర్స్లో 4 అవర్స్ లైట్లకు కానీ అటు ఇళ్ళకి కానీ వ్యవసాయానికి కానీ కొత్త కరెంటును ఫుల్ కరెంటు ఒక 5-6 నిమిషాలు పికప్ చేసి 24 అవర్స్కి వచ్చింది. మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇటు మేము ఈ 20-30 ఏళ్ళలో 6-7 ఆటపోట్లో ఎదుర్కొన్నాం రైతుగా. ఇప్పుడేదో జీవితంలో రైతుకు ఎన్నో కష్టాలు పడినాం మేము. నైట్ మడి కింద పరిగెత్తి బావులు కడిగిపోవడము, పాములు ఎదుర్కోవడము, ఎన్నో ఇబ్బందులు. లేబర్ పోయి నీళ్లు కడతా చూడడము ఒక రైతుగా పోయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తిరుపతిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. శ్రీవాణి ట్రస్టును టీటీడీ పారదర్శకంగా నిర్వహిస్తోంది. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా నిజ నిర్ధారణ కమిటీ సమగ్ర నివేదిక. శ్రీకాళహస్తిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, ప్రజలకు అవగాహన. లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులు అందజేసిన బీజేపీ నాయకులు. వ్యవసాయ రంగంలో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును రైతులకు ప్రభుత్వం అందజేయాలి. చిత్తూరులో రైతు సేవా సంఘం నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.